పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా సుపరిచితుడు. పవన్ కళ్యాణ్ గారు ఇంత సుపరిచితుడు కాబట్టి ఆయనంటే వీళ్ళకు కూడా మైలేజ్ వస్తుంది, ఆయనంటే వీళ్ళకు కూడా ఒక అటెన్షన్ ఒక గ్రాప్ చేసుకోగలుగుతారని ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసినట్టే అనిపించింది నాకు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంది, నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు ఏంది? తెలంగాణలో దిష్టి తగిలింది, పవన్ కళ్యాణ్ గారు మీరు సారి చెప్పాలి, ఇది బస్. ఎందుకంటే ఇంతటితో మన క్లోజ్ కాదు కదా, ఆంధ్ర తెలంగాణ బంధం ఇంతటితో క్లోజ్ కాదు కదా. ఇది వదిలిపెట్టి చిరంజీవి తమ్ముడు కాకుండా నువ్వు ఎవరివి అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే అనిరుద్ధ్ రెడ్డి గారు జడ్చర్లలో మీరు పెద్ద భూస్వామి కొడుకు కాకుండా ఉంటుంటే ఇదే జడ్చర్లలో అందరూ నీ అన్ని ఆస్తులు ఎందుకు లేవు? అది సబ్జెక్ట్ కదండి. కూటమి లేకుంటే నువ్వు గెలవవు అంటే ఓవైసీ లేకుంటే కూడా జూబ్లీహిల్స్ నవీన్ గెలవాడు అంటారు. మరి దానికేం సమాధానం చెప్తావు? తేజస్వి యాదవ్ లేకుంటే వచ్చిన 6 సీట్లు కూడా రావంటారు.